జెండా ఎగరాలిరా మన స్వాతంత్రపు జెండా ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా 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 ఎగరాలిరా మన స్వాతంత్రపు జెండా ఎగరాలిరా మన జాతీయ జెండా పింగళి వెంకయ్య గారి ప్రతిపాదనరా మూవొన్నెల జెండాకే ముక్తిదాతరా పింగళి వెంకయ్య గారి ప్రతిపాదనరా పింగళి వెంకయ్య గారి ప్రతిపాదనరా మూవొన్నెల జెండాకే ముక్తి కలిగెరా గాంధీ నెహ్రూ భగత్ సింగుల కలలు పండెరా గాంధీ నెహ్రూ భగత్ సింగుల కలలు పండెరా భరతమాత జాతికే ముక్తి బాటరా ముక్తి బాటరా ఎగరాలిరా మన జాతీయ జెండా ఎగరాలిరా మన స్వాతంత్రపు జెండా కాషాయం తెలుపు పచరంగులున్నవి కాషాయం తెలుపు పచరంగులున్నవి వాటి మధ్య ధర్మ చక్రమొకటి ఉన్నది ఎర్రకోట పైన అది ఎగురుతున్నది ఎర్రకోట పైన అది ఎగురుతున్నది 100 కోట్ల ప్రజలను అది ఏలుతున్నది ఏలుతున్నది అది ఏలుతున్నది ఎగరా మహాత్మా గాంధీ భారతదేశం గురించి కలలు కట్టారు. ఇది స్వేచ్ఛగా మాత్రమే కాకుండా స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందినది కూడా. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్ర్యం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు అంటే వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేస్తాను. నేను చెత్త బయట వేయను. నేను నా కుటుంబం నా ప్రాంతం నా గ్రామం మరియు నా పని ప్రదేశంలో పరిశుభ్రత కోసం అన్వేషణను ప్రారంభిస్తాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వారి పౌరులు చెత్తను బయట వేయరు లేదా దానికి జరగనివ్వరు. ఈ దృఢ విశ్వాసంతో గ్రామాలు పట్టణాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు తీసుకుంటున్న ఈ ప్రతిజ్ఞను తీసుకునేలా 100 మంది వ్యక్తులను ప్రోత్సహిస్తాను. వారి 100 గంటలు పరిశుభ్రత కోసం కేటాయించేలా కృషి చేస్తాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా దేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నాకు నమ్మకం
ఎమ్మెల్యే గారు డాక్టర్ నాగమయ్య గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ గారి నాయకత్వంలో వాళ్ళు జెండా పండుగ చేయడం జరిగింది. ఆ రోజు 1945 సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర విమోచన. ఈ రోజు మనం పెట్టుకున్న పేరు తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలనగా మార్చడం జరిగింది. ఆ రోజు సామాన్యుల తుపాకులు పెట్టి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా, అణిచివేతకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు అర్పించారు. ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించుకుంటున్నా. మరి ఆ రోజు అదే స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు కూడా మనం అన్యాయాన్ని, అవినీతిని, అక్రమాలు ఎదిరించాలని అందరికీ తెలియజేసుకుంటూ